హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏం చేస్తున్నారో ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. కజ్జికాయలు, పుట్నాలు, పల్లీలు, బెల్లంతో, పచ్చి కొబ్బరితో కజ్జికాయలు చేద్దాము. పిల్లల స్కూల్కి 1 వీక్ సరిపడా కజ్జికాయలు చేస్తున్నాను. ఎప్పుడు ఎండు కొబ్బరితో తింటాం కదా, ఈసారి పచ్చి కొబ్బరితో చేద్దాము. మళ్ళీ అంతేకాదు, స్వీట్ హాట్ రెండు సపరేట్ చేయకుండా ఇది ఒక్కటే చేసేస్తే ఒకే దాంట్లో స్వీట్ ఉంటుంది, హాట్ ఉంటుంది. మరి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూద్దామా? ఈ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి మైదా పిండి తీసుకుంటున్నాను. ఆ బౌల్తో ఒక బౌలు, ఇంకో హాఫ్ బౌల్ వేసాను. బౌల్ అండ్ హాఫ్ మైదా పిండి తీసుకున్నాను. ఒక గుంట గరిట ఆయిల్ గోరువెచ్చ చేసి అది కూడా వేసి కలుపుతున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను సాల్ట్ కానీ వంట సోడా కానీ ఏమి వేయటం లేదు. మాకు ఇలానే నచ్చుతుంది టేస్ట్. మీకు సాల్ట్ కానీ సోడా కానీ కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా నానిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండి పైన ఒక గిన్నె బోర్లించి ఇది నానుతూ ఉంటుంది. మనం ఈ లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టఫింగ్ కోసం ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పుట్నాలు, ఒక కప్పు బెల్లం, 5 ఇలాచీలు, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. పల్లీలు వేయించి పొట్టు తీసుకోవాలి. ఆ 2 కొబ్బరి చిప్పలు తురుముకుందాము. ఇవన్నీ ఆ పిండి, ఆ స్టఫింగ్ తీసుకున్నవన్నీ కరెక్ట్గా కజ్జికాయలకు సరిపోయాయి. కొబ్బరి నేను ఇలా గ్రైండర్లో తురుముతున్నాను. నార్మల్గా తురమొచ్చు, లేదంటే మిక్సీ కూడా వేయొచ్చు. చూడండి, మంచిగా కొబ్బరి తురుము రెడీ అయిపోయింది. ఇలా 2 కొబ్బరి చిప్పలు తురిమాను. ఇప్పుడు మనం పల్లీలు వేయించుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను. పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడైతే బాగా వేగుతాయి పప్పు లోపల వరకు. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైన వేగుతాయి కానీ లోపలికల్లా వేగవు. చూడండి, పల్లీలు వేగాయి. ఇవి చల్లారాక పొట్టు తీసుకుందాము. ఆ లోపల మనం వేరే బాండీ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి, ఒక కప్పు పచ్చి కొబ్బరి, ఒక కప్పు బెల్లం వేసి, ఆ బెల్లం పాకంలో కొబ్బరిని ఉడికించుకుందాము. మరీ బాగా పాకం రావాలంటే ఏం కాదు. ఆ బెల్లము, ఆ పచ్చి కొబ్బరిలోని చెమ్మ ఇనికిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 ఇలాచీలు దంచి ఆ పొడిని కూడా వేస్తున్నాను. చూడండి, పచ్చి కొబ్బరి, బెల్లం ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. పల్లీలు చల్లారాయి. ఇవి పొట్టు తీసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి, పల్లీలు ఈ విధంగా కొంచెం బరకగా పలుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు పుట్నాలు కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకుందాము. పల్లీలు, పుట్నాలు ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి, బెల్లం ఉడికించుకున్న మిశ్రమం ఉంది కదా, అది మొత్తం చల్లారాక ఈ పొడిలు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి తీసుకుంటే ఇలా ఉడికించే పని ఉండదు. ఎండు కొబ్బరి తురిమి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని వేసుకుంటే సరిపోతుంది.
చూడండి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. మనం చేసే డీప్ ఫ్రైలకి వేటికైనా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే మన పెద్దవాళ్ళు ఒక టిప్ చెప్పేవాళ్ళు. నోట్లో వాటర్ వేసుకొని బాండీలో ఆయిల్ వేయాలంట. అప్పుడైతే ఆయిల్ అస్సలు పీల్చదంట. పిండి చూడండి చాలా సాఫ్ట్‌గా అయింది. ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండాలి మనం కలుపుకున్న మైదా పిండి. ఈ పిండి మొత్తం 3, 4 సార్లు బాగా ప్రెస్ చేసి చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టుకుందాము. కొంచెం పొడిపిండి చల్లి పల్చగా చపాతీలాగా చేసుకుందాము. ఈ విధంగా పల్చగా రోటీ చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల మౌల్డ్‌లో కొంచెం పొడి పిండిని అప్లై చేద్దాము. ఈ విధంగా పిండిని అప్లై చేశాక కజ్జికాయల మౌల్డ్‌లో చపాతీ పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ కూడా ఒక స్పూన్ పెట్టి మౌల్డింగ్ గట్టిగా చేయాలి. అలా అయితే నూనెలో వేసినా పగలవు. ప్రెస్ చేశాక ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేయాలి. ఇలా ఆయిల్‌లో వేసి ఫ్రై చేయొచ్చు. లేదా ఇంకా మరింత అందంగా కనపడాలంటే కజ్జికాయలకి ఎడ్జెస్‌లో ఉన్న ఎక్సెస్‌ని కట్ చేసి అలా ఫ్రై చేయొచ్చు. ఇదే విధంగా అన్ని కజ్జికాయలు తయారు చేసుకోవడమే. ఇంకొకటి కూడా చేస్తున్నాను చూడండి. చూడండి కజ్జికాయలు ఈ విధంగా చేసుకోవాలి. ఒక వాయికి 5, 5 చొప్పున వేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాక ఈ కజ్జికాయలను వేసి వేయించుకోవడమే. రెండు వైపులా టర్న్ చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రంచీగా భలే ఉంటాయనుకోండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కజ్జికాయలు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వాయిని కూడా వేసుకొని కాల్చుకుందాము. అంతే. ఈ విధంగా ఎన్ని కజ్జికాయలు కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. కాస్త ఓపిక, టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఒక వారం, 10 రోజుల వరకి ఇంకా స్కూల్‌కి పెట్టొచ్చు మనం పిల్లలకి స్నాక్స్ లాగా. అంతేకాదు ఈవినింగ్ టీ టైంలో మనం తినటానికి గూడా బావుంటాయి. ఒక్క కజ్జికాయ తిన్నామంటే ఒకదాంతో సరిపెట్టుకోలేము. రెండోది మళ్ళా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా, క్రంచీగా చాలా సూపర్‌గా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి.
అలానే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.